Hi everyone, welcome back to RS Academy. This is Ravi. Iroju most important question, find the derivatives of cos square x from the first principle with respect to the x. సో మనం cos square xకి డెరివేషన్ అప్లై చేయాలి. మెథడ్ ఏంటి? ఫస్ట్ ప్రిన్సిపల్. చాలా అంటే చాలా సింపుల్ చెప్తాను స్టూడెంట్స్, మీకు ఏమీ రాదు, బేసిక్స్ అని చెప్తాను స్టూడెంట్స్. జీరో నుంచి మీకు నాలెడ్జ్ ఉంది అనుకుందాం, జీరో టు హీరో అవ్వడానికి మ్యాథ్స్ ఎంత నాలెడ్జ్ కావాలో అంత నాలెడ్జ్ ఇస్తూ మీకు సమ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చుతుంది, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో నచ్చిందా లేదా అది కూడా మెన్షన్ చేయండి. మీకు ఏ టాపిక్ కావాలి నెక్స్ట్ అది కూడా మెన్షన్ చేయండి. అండ్ ఫస్ట్ ప్రిన్సిపల్ సంబంధించి ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, దాంట్లో ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? కాస్ స్క్వేర్ ఎక్స్. అది ఎలా తీసుకోవాలంటే గమనించండి, సొల్యూషన్ పెట్టుకోండి. సో గివెన్ వాల్యూ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ ఏంటి? కాస్ స్క్వేర్ ఎక్స్. ఇది గివెన్. ఓకే, ఫస్ట్ ప్రిన్సిపల్ వైజ్గా అకార్డింగ్ టు ది ఫస్ట్ ప్రిన్సిపల్, అకార్డింగ్ టు ది ఫస్ట్ ప్రిన్సిపల్ వైజ్గా మన ఫార్ములా ఏంటి? ఫార్ములా వచ్చేసి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. ఇక్కడ గమనించండి, ఇక్కడేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఇక్కడేమో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది స్టూడెంట్స్. గమనించండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. రైట్, ఇది మన ఫార్ములా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎక్స్ ప్లస్ హెచ్ జనరల్గా మనకి ఏంటంటే ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, అలా చేయొద్దు. ఇక్కడిది ఇక్కడికి సబ్స్టిట్యూషన్ కాదు, ఇది దీంట్లో వేసుకోవాలి. అంటే ఎక్స్ ప్లస్ హెచ్ తీసుకెళ్ళి దీంట్లో వేసుకున్నాం అనుకో ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ వస్తుంది. అలా వేసుకోవాలి స్టూడెంట్స్, గమనించండి. సో ఏం రాసుకోవాలంటే ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. రైట్, ఇక్కడ ఏముంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ తీసుకెళ్ళి దీంట్లో వేసుకోవాలి. అంటే ఎక్స్ ప్లస్ హెచ్ ఇక్కడ వేసుకుంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్, ఎక్స్ ప్లస్ హెచ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ వస్తుంది. కాబట్టి చూడండి ఇలా రాసుకుంటున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, దీంట్లో నేను ఎక్స్ ప్లస్ హెచ్ వేసుకున్నాను. అప్పుడు ఏమొస్తుంది నాకు? కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ వస్తుంది. అంటే ఎక్స్ ఉంటే ఎక్స్, 2 ఉంటే 2, 3 ఉంటే 3, ఎక్స్ ప్లస్ హెచ్ ఉంటే ఎక్స్ ప్లస్ హెచ్ వస్తుంది. అలాగా ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏంటి? కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ వేసుకోవాలి. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి మనకి కాస్ స్క్వేర్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్ హెచ్ ఇదిగోండి. ఓకే, క్లియర్గా మీకు అడగడం కూడా స్టూడెంట్స్. అయితే మీకు కొన్ని ఫార్ములాస్ చెప్తాను వినండి. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ థీటా. అంటే కాస్ స్క్వేర్ థీటా అంటే ఏంటి? 1 మైనస్ సైన్ స్క్వేర్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటాం, మీకు ఐడియా ఉండొచ్చు. అయితే ఇప్పుడు సైన్ అవతలకు వెళ్ళింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అంటే కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అది వేసుకోండి, కాస్ బదులు లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఇక్కడ హెచ్, ఈ కాస్ స్క్వేర్ బదులు వేసుకోవచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ వేసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ హెచ్ యాస్ట్ వేసుకోండి, ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ కాస్ స్క్వేర్ బదులు వేసుకోవచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా వేసుకోవచ్చు. ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ మైనస్ 1కి వస్తుంది, ఈ మైనస్ సైన్ కూడా వస్తుంది, అది రాసుకోండి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్. ఓకే, -1 ప్లస్
సైన్ స్క్వేర్ ఎక్స్ బై హెచ్. గమనించండి ఏం చేయలేదు, 1 ఇంటూ మైనస్ ఇంటూ 1 -1, ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ వేసుకున్నాను. ఇంకొంచెం సైన్ స్క్వేర్ తీటా, ఇక్కడ తీటా కాదు ఎక్స్ వస్తుంది అంతే కదా. ఇప్పుడు ఇక్కడ తీటా ఉంటే ఇక్కడ తీటా, ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత గమనించండి ఇది +1 ఇది -1 క్యాన్సిల్. ఇప్పుడు ఎలా వేసుకోవాలంటే లిమిట్ h టెన్స్ టు 0, ఇది పాజిటివ్ కదా, ఇదేమో నెగిటివ్ సైన్ కాబట్టి ఫస్ట్ పాజిటివ్ రాసుకోవాలి. సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏ ఫార్ములా అప్లై అవుతుంది అంటే ప్రతి ఫార్ములా చెప్తాను స్టూడెంట్స్. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఇలా ఉంది చూడండి. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఇలా ఉందనుకుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇలా ఉంటే గమనించండి ఈక్వల్స్ టు సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఇలా వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఈక్వల్స్ టు లిమిట్ h టెన్స్ టు 0 వేసుకోండి. సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఏంటి, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఏంటి, సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి వేసుకోండి. సైన్ ఏ ఏంటి ఎక్స్ ప్లస్ బి ఏంటి ఎక్స్ ప్లస్ హెచ్ బై రైట్ హెచ్. ఓకే, నెక్స్ట్ చూడండి సైన్ ఏ మైనస్ బి, చూడండి సైన్ ఏ మైనస్ బి, ఏ ఏంటి ఎక్స్ మైనస్ బి ఏంటి ఎక్స్ ప్లస్ హెచ్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ మైనస్ అనేది ఎక్స్కి వస్తుంది, ఈ మైనస్ అనేది హెచ్కి వస్తుంది బ్రాకెట్లో వెళ్తే. సో బ్రాకెట్ తీసేస్తే మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ హెచ్ అది ప్లస్ హెచ్, మనకి మైనస్ హెచ్ వచ్చింది. ఇప్పుడు ప్లస్ మైనస్ క్యాన్సిల్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే చూడండి లిమిట్ h టెన్స్ టు 0 ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x వస్తుంది, 2x ప్లస్ హెచ్ వస్తుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం స్టూడెంట్స్. ఈ లిమిట్ అనేది దీనికి వస్తుంది, ఈ లిమిట్ అనేది దీనికి కూడా వేసుకోవచ్చు. సో ఈ లిమిట్ అనేది సపరేట్గా వేసుకుంటాం దీనికి. చూడండి లిమిట్ h టెన్స్ టు 0, ఏం మిగిలింది ఇంకా హెచ్ ఇంకా సైన్ మైనస్ హెచ్. అయితే ఇక్కడ ఒక ఫార్ములా మైనస్ పెట్టుకోండి. తీటాకి మైనస్ ఉంటే అంటే సైన్ మైనస్ తీటా ఇలా ఉంటే మనం మైనస్ సైన్ తీటగా రాసుకోవచ్చు. అంటే సింపుల్ ఏం లేదు, తీటాకి మైనస్ ఉంటే ఆ మైనస్ మనం బయట రాసుకోవచ్చు. కాబట్టి ఈ మైనస్ తీసేసి ఆ మైనస్ మనం ఇలా బయట రాసేసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు లిమిట్ h టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్ ఇలా ఉంటే వాల్యూ 1, టాన్ హెచ్ బై హెచ్ ఉన్న 1, కాస్ హెచ్ బై హెచ్ ఉన్న 1 రైట్. సో మనకి ఇదంతా ఏమైపోతుంది 1 అయిపోయింది రైట్. ఇప్పుడు ఏం మిగులుతుంది మనకంటే మైనస్ లిమిట్ h టెన్స్ టు 0 సైన్ 2x ప్లస్ హెచ్ వచ్చింది మనకి, ఇది మాత్రం మిగిలింది. ఇప్పుడు లిమిట్ h టెన్స్ టు 0 కదా, అంటే h ప్లేస్ మనం 0 వేసుకోవచ్చు. h ప్లేస్ మనం 0 వేసుకుంటే ఇక్కడ మనకి ఇలా 0 వస్తుంది. ఓకే, అప్పుడు లిమిట్ మనకి పోతుంది. ఈ లిమిట్ మనం వేసుకునే అవసరం లేదు, ఇంకా ఇలా వస్తుంది స్టూడెంట్స్. అంటే లిమిట్ మనం h దాన్ని వేసేసినట్టు మీకు అర్థం కావడం కోసం అలా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఈ మైనస్ ఉంటుందా రైట్, ఈ మైనస్ సైన్కి వస్తుంది ఇలాగా. ఓకే, ఇప్పుడు మనకి ఏం మిగులుతుంది ఆన్సరు గమనించండి, మైనస్ సైన్ 2x మిగులుతుంది, 0 వేసుకునే అవసరం లేదు. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్.
అకార్డింగ్ టు ద ఫస్ట్ ప్రిన్సిపల్, అంటే బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ మనం కాస్ స్క్వేర్ ఎక్స్కి డెరివేషన్ అప్లై చేస్తే మనకి మైనస్ sin 2x వచ్చింది. సో ఇది స్టూడెంట్స్, మీకు నచ్చినప్పుడు స్టూడెంట్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్